ఒకప్పుడు భర్త చనిపోతే భార్యను కూడా మంటలు వేసేవాళ్ళు అని, దాని సతీ సహగమనం అని ఉండేది అని. తర్వాత కొందరు గొప్పవాళ్ళు చేసిన పోరాటాల వల్ల సతీ సహగమనం లాంటివి రద్దయిపోయాయి అని చెప్పి మనందరం చదువుకున్నాం, నేర్చుకున్నాం. తర్వాత మహిళల హక్కుల కోసం వాళ్ళను బానిసలుగా, వాళ్ళ ఇళ్లలో పనిముట్లుగా, వాళ్ళేది ఏ స్వేచ్ఛ ఏ హక్కులు లేని వ్యక్తులుగా, వాళ్ళు తీవ్రమైన హింసలు ఎదుర్కొనే దగ్గర నుంచి అవన్నీ సార్ట్అవుట్ చేసే దిశగా చాలా చట్టాలు వచ్చాయి. వాళ్ళ కోసం చాలా ఉద్యమాలు జరిగాయి. ఒకప్పుడు అసలు బడికి పోయి చదువుకోకూడదు అన్న దగ్గర నుండి మొదలు పెడితే ఈరోజు గొప్ప గొప్ప స్థానాల్లో మహిళలు పనిచేసి, ఆఫ్కోర్స్ ఇప్పటికీ మహిళల హక్కుల కోసం, మహిళల స్వేచ్ఛ కోసం ఫైట్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి, అది వేరే విషయం అనుకోండి. అయితే ప్రస్తుతం మన సమాజంలో ఉన్న మనుషులను, మన చుట్టూ ఉన్న మనుషులని, వీళ్ళందరినీ కనుక గమనించుకుంటూ ఉంటే, ఇప్పుడు కనుక నాకు తెలిసి ప్రభుత్వాలు చట్టాలు చేశాయనుకోండి, మహిళలు బయటకు రాకూడదు, మహిళలు బళ్ళకి వెళ్ళి కాలేజీలకు వెళ్ళి చదువుకోకూడదు, మళ్ళీ సతీ సహగమనం అమలు చేయాలి, భర్త చనిపోతే భార్యను కూడా చంపేయాలి, ఇటువంటి చట్టాలు చేశారనుకోండి, నాకు తెలిసి చాలామంది రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేస్తారేమో. ఇప్పుడు మన చుట్టూ ఉన్న జనాన్ని మీరు గమనించండి. ఇందులో మళ్ళీ కొందరు మహిళలు అనబడే వాళ్ళు కూడా, ప్రధానంగా మహిళలకు మహిళే విలన్, అది వేరే విషయం. ఇప్పుడు సతీ సహగమనము, మహిళలకు విద్య నిరాకరించడము, లేకుంటే మరొకటి తీసుకొని వచ్చారనుకోండి, నిజంగా చాలామంది సంబరాలు చేస్తారేమో. మీరు ప్రస్తుతం మీ చుట్టూ ఉన్న జనాన్ని గమనించండి. మహిళలు ఏ డ్రెస్సు వేసుకోవాలి అని చెప్పి లెక్చర్లు ఇచ్చుకుంటూ దానికి మళ్ళీ బూతులు మాట్లాడే డర్టీ ఫెలోస్కి ఎంత మద్దతు దక్కుతూ ఉంది నెట్టింట మనం చూస్తూ ఉన్నాం. అటువంటి డర్టీ వ్యాఖ్యలు చేసే డర్టీ ఫెలోస్కి ఈ సామాన్లు అనబడే వాళ్ళకు మద్దతు ఇచ్చే వాళ్ళు ఈ ఎదవాళ్ళని అడగాలి, ఏ సామాన్ నుంచి పుట్టారా మీరు పుట్టిన ప్లేస్ని సామాన్ అంటారా? పాలు తాగారు కదా, సామాన్ అంటారా? మళ్ళీ ఎవరు ఏ డ్రెస్ చేసుకోవాలి ఈ న్యూస్లో డిసైడ్ చేస్తారు. మళ్ళీ దానికి ఇంకేదో పేర్లు పెడతారు. వీళ్ళకి ఎవడిచ్చాడా హక్కు అనేది వాళ్ళని మళ్ళీ ఎగబడి తిడతారు. మళ్ళీ పాటల్లో, మళ్ళీ సినిమాల్లో కనుక వ్యాంప్ క్యారెక్టర్లు వస్తే, సినిమాల్లో కనుక మసాలా పాటలు వస్తే విజిల్ వేసి, మళ్ళీ రికార్డింగ్ డ్యాన్సులు ఏడన్నా ఎత్తు ఉంటే మళ్ళీ దూరం నుంచి ఏమైనా కనిపిస్తుందో లేదని చెప్పి ముందర వరుసలను కూర్చొని నోరు కూడా తెరవకుండా జొల్లే కార్చుకుంటూ మరి చూసి ఎదవలే ఇప్పుడు మళ్ళీ నీతులు చెబుతారు. అబ్బా, ఎంత దారుణమైన సమాజంలో ఉన్నామంటే, దారుణం కాదు, నీచమైన సమాజంలో ఉన్నాం. నీచమైన నీ ఇంట్లో చెప్పుకోరా, నీకు అవసరమైతే వినేటట్లయితే. చెప్పే హక్కు లేదు ఇంట్లో కూడా, అది వేరే విషయం. బాధ్యతగా ఉంటే నువ్వు చెప్పుకో, జాగ్రత్తలు చెప్పు, నేర్పించు. ఆ జాగ్రత్తలు చెప్పి నేర్పించాకే 18 సంవత్సరాల వరకు తల్లియో తండ్రో ఇంకెవరో ఇంట్లో గార్డియన్లుగా ఉండాలి. మైనారిటీ తీరడం అంటారు ఎవరికైనా, అప్పటి వరకు చెప్పాలి. ఆ తర్వాత ప్రతి నిర్ణయం వాళ్ళదే. ఇంత నీచంగా మాట్లాడే వాళ్ళకి ఎంత పెద్ద ఎత్తున మద్దతు దక్కుతుంది సోషల్ మీడియాలో. అటువంటి వాళ్ళని కనుక చూస్తే ఎంత విషపూరితమైన మనుషుల మధ్య, ఎంత నీచమైన మనుషుల మధ్య, ఎంత ప్రమాదకరమైన మనుషుల మధ్య మనం ఉన్నాం. మీకు నో డౌట్ అండి, సతీ సహగమనము, మహిళలకు విద్య నిరాకరించుకుంటూ కనుక చట్టాలు చేసినా కూడా ఈ ఎదవలు క్లాప్స్ కొట్టి పాలాభిషేకాలు చేసి రోడ్డు మీద సంబరాలు చేసుకుంటారు. నోట్ మై వర్డ్స్. మరి లేదంటే వీళ్ళే దానికే మనం దేనికి అనాలో దేనికి అనకూడదు కూడా ఈ ఎదవలే నిర్దేశిస్తారు. దేనికి అనాలి, దేనికి ఎదవకూడదని. ఎదవల్లో ప్రధానంగా మళ్ళీ మహిళా ఎదవలు. ఈ మహిళల డ్రెస్ గురించి నీచమైన వ్యాఖ్యలను సమర్థిస్తున్నటువంటి మహిళల ఎదవలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తెలుసుకోవాల్సింది, మీరు కక్కే ద్వేషం ఏదైతే ఉందో సోషల్ మీడియాలో, అది రావడానికి కూడా మీకు చాలామంది పోరాటాలు చేశారు చరిత్రలో. అంబేద్కర్ గారు లాంటి మహానుభావులు ఎంతోమంది మహిళల కోసం పనిచేశారు, వాళ్ళ స్వేచ్ఛ కోసం పనిచేశారు, వాళ్ళ హక్కుల కోసం పనిచేశారు. ఎంతోమంది మహానుభావులు ఉన్నారు.
ఆ త్యాగం ఫలితమే ఇప్పుడు మీరు కప్పుతున్నది కూడా సోషల్ మీడియాలో. మీలాగా చెత్త ఎదవాళ్ళందరూ కనుక తయారైపోయి మీలాంటి వాళ్ళ కోసం కనుక ఎవడు ఫైట్ చేయకుండా ఉంటే ఇప్పటికే బానిసత్వం ఇంట్లో ఒక మూల మునిగి ఉండేవాళ్ళు. దాని నుంచి దాటుకుని ఎంతో దూరం వచ్చారు. కనీసం మీ స్వేచ్ఛ కోసం ఇంకెవరో మాట్లాడుతూ ఉంటే వాళ్ళని వీళ్ళు మళ్ళీ తిట్టడం. నీచమైన సమాజంలో ఉన్నాం. నీచమైన మనుషులతో నిండే ఉంది మన చుట్టూ కూడా.